లోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచినారు. స్తోత్రాలు. దైవ మర్మల ద్వారా, దైవజనుడు భక్తి అంకుల ద్వారా అనుగ్రహించిన గొప్ప సందేశం బట్టి స్తోత్రాలు. ఈ దినం ఏర్పాటు చేయబడిన యొక్క దైవ మర్మల ద్వారా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు జూలై 29. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం వరకు. 36వ శిఖరం. ఎంతటి అద్భుతకరమైన పర్వత శిఖరం! పాపములో జీవించినప్పుడు మన ద్వారా నింద, అవమానమే కలిగెను. అయినప్పటికీ దేవుడు, నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండు అని చెప్పుచున్నాడు. మకుటము అధికారమును సూచించును. పరలోకమందు దేవదూతలకు మనము తీర్పు తీర్చున్నప్పుడు మన యొక్క అధికారము దాని ద్వారా ప్రత్యక్షపరచబడును. పెళ్లి కుమార్తె వలను, పెళ్లి కుమారుని వలను మనం ఉండవలని దేవుడు కోరుచున్నాడు. ప్రభు చేత వారు జతపరచబడిన ఎడల వారు పూర్తిగా ప్రభువుపైనే ఆనుకొని అన్ని పరిస్థితులలో ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నేర్చుకొనవలెను. వారు ఆ రీతిగా ప్రేమించుకొనుచున్నప్పుడు వారిరువురును ఒకే పోలికగా మార్చబడుచుందురు. వారి ప్రేమ బాంధవ్యమును బట్టి, ఏకత్వను బట్టి వారిరువులో ఒకే రూపురేఖలు ఒకే రీతిగా ఉండుట నీవు కనుగొనగలవు. అదే రీతిగా మనము దేవునికి విధేయులకు కొలది మునుపున్న పాపం మరకలన్నీ మాయమైపోయి క్రమముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సౌందర్యము మన ముఖముల యందు అగుపట కనుగొనగలము. నిజముగా తిరిగి జన్మించిన వారి ముఖములపై యేసు ప్రభు యొక్క సౌందర్యము కనపడును. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చెప్పడినట్లు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయన పోలియుందుము. రాజకీయ మకుటమనున్నది సౌందర్యము కొరకై ధరించినది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను, సౌందర్యమును మనమెన్నడను గ్రహించలేం. దేవదూతల ద్వారా సహితము చూపించబడని ఈ సౌందర్యమును, మహిమను మన ద్వారా ఆయన చూపించగోరుచున్నాడు. మనమే ఆయన కిరీటముగా నుండి తన పరలోకపు ఏర్పాట్లో ప్రకాశించవలనని కోరుచున్నాడు. అట్టి కృపణ దేవుడు మనకు సదాకాలము అనుగ్రహించునుగాక. ఆమేన్.